మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వరంగల్ జిల్లాలో పెద్ద పులి కలకలం రేపుతోంది. నర్సంపేట మండలం జంగాలపల్లి తండా పంట పొలాల్లో పులి సంచరించినట్టుగా అటవీశాఖ అధికారులు గుర్తించారు. అయితే అక్కడ నుంచి ఖానాపురం మండలంలోనే పంట పొలాల్లో సంచరించినట్టుగా అధికారులు తెలిపారు. దీంతో చుట్టుపక్కల గ్రామాల రైతులు, గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. మరోవైపు పెద్ద పులిని పట్టుకునేందుకు ఫారెస్ట్ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. కాగా చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. డ్రాగన్ ఫ్రూట్ తోట ఉందా? డ్రాగన్ ఫ్రూట్ తోట ఉందా? వరంగల్ జిల్లాలో పెద్ద పులి కలకలం రేపుతోంది. సో దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ ఫోన్ లైన్ లో అందిస్తారు. సతీష్, చెప్పండి. ఇప్పటికే గ్రామస్తులకు అక్కడ ఉన్నటువంటి వారికి హెచ్చరికలు అయితే జారీ చేశారు ఫారెస్ట్ అధికారులు. పులిని పట్టుకోవడానికి కూడా అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. సో దీనిపై డీటెయిల్స్ ఏంటి? వరంగల్ జిల్లా నర్సంపేట మండలం జంగాలపల్లి తండ పంట పొలాల్లో నుంచి పులి వెళ్లినట్టుగా ఆనవాళ్లు లభించడంతో అధికారులు అప్రమత్తమై అటు రైతులను కూడా అప్రమత్తం చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. పంట పొలాల్లో పులి అడుగులు గుర్తించినటువంటి అధికారులు ప్రజలను అప్రమత్తం చేసేందుకోసం అవసరమైనటువంటి అనౌన్స్మెంట్ కూడా చేస్తున్నారు. గ్రామాల్లో ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలి, ప్రజలు భయాందోళనకు గురి కావాల్సినటువంటి అవసరం లేదు, కానీ తగినటువంటి జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది అనేటువంటి విధంగా అటవీ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. పులి కోసం వెతుకుతున్నటువంటి ఫారెస్ట్ అధికారులు ఆ డ్రోన్ కెమెరాల ద్వారా ఆ అడవి పరివాహక ప్రాంతంలో పరిసర ప్రాంతాల్లో కూడా పులి ఆచూకీ కోసం అయితే వెతుకుతున్నారు. డ్రోన్ కెమెరాల ద్వారా ఆచూకీ కోసం వెతుకుతూ పులి ఆచూకీ కోసం అయితే తీవ్రమైనటువంటి కృషి చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రజలు తగినటువంటి జాగ్రత్తలు తీసుకున్న తర్వాతనే పంట పొలాలకు వెళ్ళాలి. పంట పొలాలకు వెళ్లే ముందు రైతులంతా కూడా కలిసికట్టుగా వెళ్లే రకంగా చూసుకోవాలి. ఒంటరిగా వెళ్లకుండా ఉండేలా చర్యలు చేపట్టాలంటూ కూడా అటవీ శాఖ అధికారులు రైతులకు సూచిస్తున్నటువంటి పరిస్థితి. ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా అటవీ శాఖ అధికారులు అయితే గ్రామాల్లో ప్రచారం నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ సతీష్.